సరే జీవరత్నమన్న కుమార్ పాస్టర్ గారు మా భర్త గారు ఇలాగా ఈ ప్లేస్ని చూసి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లేస్లో మొదట మరి 9 సెంట్లు తీసుకోవడం జరిగింది. మేమంత స్థలం తీసుకుంటాం అనుకోలేదు, ఏదో చిన్న పాక వేయాలి అని అనుకున్నాము. మెయిన్ గుంటూరు పరిచర్య చేయాలని చాలా అనుకున్నాము. ఫిరంగిపురాన్ని ముందు మందిరం వేసుకుందాము, చిన్న పాకలాగా వేసుకుందామని చెప్పని మేము మా తలంపులతో మేము అలాగా ఉన్నామన్నమాట. అయితే 9 సెంట్లు ఏం చేసుకోవాలని అనిపించింది. నేను ప్రార్థన చేసుకున్న ఆ రోజు వచ్చి 9 సెంట్లు అని అంటే అబ్బో ఇంతెందుకు అని అన్నాను. ఏమో దేవుని చిత్తమేమో అన్నారు పాస్టర్ గారు. సరే నేను ఆ రోజు ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా 9 సెంట్లు మరి స్థలంలో అంత పరిచర్య ఉందా, అసలు ఏంటి మీ చిత్తమయ్యా, మీ చిత్తమేనా మేము అక్కడ మందిరం ఇలాగా పెద్దది వేయటం అని ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నాను. నా ఆలోచనలో నేను అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు మరి నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నారు. ఒక చర్చి, కంప్లీట్ అయిన చర్చి కనపడతా ఉందన్నమాట. అదే సమయంలో దేవుడు ఆ భూమి ఆకాశంలో సృజించిన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగా కానీ ఒక స్వరం ఖచ్చితంగా నేను వినటం జరిగిందనమాట. అప్పుడు ఇది ప్రభు చిత్తం అని చెప్పని నేను నమ్మాను. ఆ తర్వాత ఇలాగ మందిరం వేసుకున్నామండి. ప్రభు మహాకృపను బట్టి మేము అసలు హౌస్ అనుకోలేదు, ఉన్న వాటిని విడిచిపెట్టి రావడం జరిగింది. పరిచర్య నేను ఒకటి చెప్పాలి, మా భర్త గారు వివాహమైన రోజునే అన్నారు, పరిచర్య అంటే చాలా సేవ అంటే చాలా కష్టాలు ఉంటాయమ్మా, ప్రతి ఇంటికి విజిటింగ్ చేయాలి, కానీ యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళు చేయకపోవచ్చు, పట్టించుకోరు సరిగా, పస్తులు ఉండాల్సి వచ్చింది, చాలా చెప్పారనమాట. పర్వాలేదు చెట్టు కింద పెట్టినా ఉంటాను అని ఒక మాట చెప్పాను అనమాట. అట్లాగా మరి ఈ ప్రాంతంలో మరి ప్రభు అసలు ఇల్లు కోరుకోలేదు, అలాంటి ఏమీ లేదండి మా తలంపుల్లో. ఒకటే ఆశ, సేవ చేయాలి అని. నాలో ఎందుకు సేవ చేయాలని ఒక ఆశ ఉండేది ఫస్ట్ నుంచి కూడా, బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా నాకు ఒక ఆశ, ఈ ఆశ ఉండేది. ఎందుకనంటే ఎక్కువగా మరి ఆత్మీయ పుస్తకాలు చదువుతూ ఉండేదండి. జాన్ వెస్లీ గారి పుస్తకం కానీ, సిటీ స్టడ్ గారి యొక్క బుక్, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు చదవటం అనేది జరిగేది. అవి చదువుతున్నప్పుడు నాలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది సేవ చేయాలని. వాళ్ళు పడిన కష్టాలు నాకు అంతగా అనిపించలేదు, కానీ వారు ఆ కష్టంలో దేవుని దగ్గర నుంచి ఎలాంటి అద్భుతమైన సహాయం పొందుకున్నారో చాలా అద్భుతంగా అనిపించేది. అది నన్ను అట్రాక్ట్ చేసేది, ఆకర్షించేది. అందుకని సేవ అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా ఉండేదాన్ని. అయితే సేవనే దేవుడినే నాకు ఇలా అప్పగిస్తాడని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. అయితే ప్రభు మహాకృపను బట్టి సంపూర్ణ సేవలోనికి ప్రభు ఇలాగా పిలుపునిచ్చారనమాట. ఆసక్తిగా వచ్చాను కాబట్టి నేను ఇంకా ప్రభుని అడుగుతూ ఉండేదాన్ని, ప్రభు ఈ స్థలంలో మరి ఇలా మందిరం ఇచ్చారు, హౌస్ ఇచ్చారనమాట, మరి మేము స్థిరంగా ఉండాలని మాత్రం నేను ఒకటి కోరుకున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఫిరంగిపురం నుంచి మళ్ళా గుంటూరు సేవ చేయాలని మా వారు అని ఇద్దరం గుంటూరు వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఒక సంవత్సరం ఉన్నాము, అక్కడ కూడా స్టార్ట్ చేసాము. 25 మంది వచ్చారు. ఒక చిన్న పూరి గుడిసె అనమాట, అన్ని బిల్డింగ్స్ మధ్యలో అదొక్కటే ఉంది. ఆ ఇంటి గల అటువంటి కొడుకు కోడలు వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నారనమాట. అది మాత్రమే ఉంది. అది తీసుకోండి అని అన్నప్పుడు దానిలో మేము ఆరాధన జరిపిస్తూ వచ్చాము. అప్పుడు నేను మరలా కన్సీవ్ అయ్యాను. నేను డెలివరీ అవ్వడానికి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మా మామయ్య గారు కూడా చనిపోవడం జరిగింది. మరి మా వారు ఫిరంగిపురం గుంటూరు చూసుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఇల్లు గల వాళ్ళు వచ్చి ఆ ఇల్లు పడవేసి మంచిగా కట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళు వస్తారు, మా కొడుకు వాళ్ళు వస్తారండి అని చెప్పని ఆ మామగారు అన్నప్పుడు మరి అది ఖాళీ చేయాల్సి వచ్చింది. 25 మందిని కూడా మరి మేము అలాగా వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రయత్నించారు రెంట్ తీసుకొని జరిపించడానికి, కానీ ప్రార్థన కంటే రెంట్కి ఇవ్వరు కదా ఎవరు కూడా. మరి మాకు అవకాశం కలగలేదు అక్కడ పరిచర్య, మరి అట్లా అర్ధాంతరంగా ఆగిపోయిందనమాట. అలాగా మరి మా మామయ్య గారు మరణించారు. మరి మా అత్తగారు ఒక్కరే ఉన్నారు ఇంట్లో. మా యొక్క మరిది పాస్టర్ రత్నశేఖర్, రాహేలు మరి ట్రైనింగ్ కూడా వెళ్ళారు, తర్వాత వెళ్ళారు. మరి ఒక్కరే ఉన్నారని చెప్పని మళ్ళీ అక్కడి నుంచి మా వారు నస్రాపేటలో ఉండటం, నేను డెలివరీ అయ్యి నేను కూడా నస్రాపేటలో రావటం,
అక్కడి నుంచి ఫిరంగిపురంలోకి మేము అలాగా మేము స్థిరంగా ఉంటే బాగుండు, ఒక చోట నీ సేవ చేయడానికి ప్రభువా అని చెప్పని నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పుడు మరి ప్రభు ప్రార్థించిన రీతిగా ఇక్కడ ఈ స్థలంలో మరి ఇల్లు కట్టుకోవడానికి ప్రభు మహాకృపను చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగన ప్రతి అడుగులో కూడా చాలా దేవుని యొక్క కృప మాకు చాలా అద్భుతమైన సహాయం చేసిందండి. అవన్నీ చెప్పడానికి వీలు పడుతు కానీ ముఖ్యమైనవి చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఇలాగ మేము పరిచర్య ప్రారంభించిన ఆ సంవత్సరం అయితే మేము 2000 ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా. ఒక సేవకుడు అన్నారు, మీరు 22వ పాస్టర్ గారు అనమాట ఈ ఊరిలో. మరి మేము ఇక్కడ సేవ చేసే ఆత్మల్ని 20 సంవత్సరాలకి 20 మందిని సంపాదించామని చెప్పాను అన్నప్పుడు నాకు గుండెలో చాలా భయము దడ మొదలైందనమాట. 20 సంవత్సరాలకి 20 మంది ఆత్మలు సంపాదిస్తే మేము ఎన్ని సంవత్సరాలకి ఎన్ని ఆత్మలు సంపాదించాలి, ఎంత కష్టపడాలి ప్రభా. అయ్యి బాబాయ్ నాకు ఇంకా భయం వేసింది, చాలా దిగులు కూడా పుట్టిందనమాట. ఇన్ని సంవత్సరాలు అంత మంచి సేవకులు ఇన్ని సంవత్సరాలకి 20 మంది ఆత్మల్ని 20 సంవత్సరాలకి 20 మందిని ఆత్మలు సంపాదించారంటే అసలు చూడండి మరి ఏంటి ప్రభువా ఇంత కష్టమా అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. దిగులు పుట్టింది. అయితే ప్రార్థన చేసుకోవటం జరిగింది. 2003లో కన్నీరు విడుస్తూ బండి మీద ప్రేమ విందు అయిపోయిన తర్వాత ఆరాధన న్యూ ఇయర్ వర్షిప్ ఆ రోజు 1వ తారీఖు అయిపోయిన తర్వాత మేము తిరిగి వస్తున్నాం. నా కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి. ప్రభా ఈ సంవత్సరమైనా మేము ఆత్మను సంపాదించగలమా, ఈ సంవత్సరమైనా మందిరం కట్టగలమా, ఎక్కడికైనా మేము వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక చిన్న పాక చిన్న ఒక గుడి చర్చి కనపడినా ఇలాంటి చర్చి అయినా కట్టగలమా, ఇలాంటి పాక అయినా వేయగలమా ప్రభా అని ఎప్పుడు కూడా అలాగ వేదన పడుతూ ఉండేదాన్ని. మరి ఆ సంవత్సరం కూడా అలాగనే వేదన పడుతూ బండి మీద అలా ప్రయాణం చేస్తూ వస్తూ నేను కన్నీళ్ళు తుడుచుకుంటూ అలాగా అనుకుంటూ ఉన్నాను. అప్పుడు నుదురుపాడు స్టేషన్ దగ్గర అనుకుంటాను ఆ ప్రాంతంలో ఒక బ్రదర్ మాకు ఎదురుపడితే పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను ఇంకేదే మదిలో ఉన్నాను, వేదనలో ఉన్నాను. ఈ సంవత్సరమైనా అని ఒక తపన వేదన కలిగి ఉన్నాను. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి అక్క ప్రైజ్ రాడక్క, మీకు ఆత్మల భారం ఉందక్క, ఈ సంవత్సరం దేవుడు మీకు ఆత్మలు ఇస్తాడక్క అని చెప్పనగానే నాకు ఒక్క క్షణంలో నా దుఃఖం అంతా ఎగిరిపోయింది. నా కన్నీరు వెంటనే తుడవబడింది. నాకు జవాబు వచ్చిందని నేను ఆ మాటను పట్టుకున్నాను. ఈ సంవత్సరం ప్రభు నాకు ఆత్మలు ఇస్తాడు, నన్ను చూశాడు ప్రభు అని నేను నమ్మాను. నిజంగా 2003లో మరి మేము మందిర ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ తర్వాత మరి ఆ సంవత్సరంలోనే మేము బ్యాప్టిజం ఇంచుమించు 30-40 మందికి ఇవ్వగలిగామండి. నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కార్యం అది. ప్రతి నెల కూడా 2-3 మించకుండా బ్యాప్టిజాలు మేము ఆ సంవత్సరం ఇవ్వటం జరిగింది. మరి 2005లో కూడా సంఘానికి పరిశుద్ధాత్మ అభిషేకమును గురించిన వాగ్దానం రావటం, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానాన్ని మేము పొందుకోవటం ఆ 40 రోజుల్లోనే మేము అనుభవించాం. అక్కడి నుంచి పర్ణశాలల పండుగలు కూడా ప్రభు మాకు ప్రతి సంవత్సరం ఇచ్చారు. పర్ణశాలల పండుగలు కూడా ఒక అద్భుతం. మరి అప్పు లేకుండానే ప్రభు ఈ సభలు జరిపించమన్నప్పుడు అప్పు లేకుండా పరిచర్యలు పర్ణశాల పండుగలు జరిగించడం 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అలాగా మరి మా శక్తికి మించి మరి ఇలాగా చేయటం అనేది నిజంగా దేవుని యొక్క మహాకృప అని నేను చెప్పగలుగుతాను. అయితే మేము ఇక్కడ 2003 నుంచి పరిచర్య ప్రారంభమైనప్పుడు దేవుడు నాకు పరిచర్యలో నేర్పించిన విధానం ఏంటంటే ఎట్లాగో చెప్తాను. మేము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, పరలోకం నుండి ఈ పరిచర్య ఈ భూలోకంలో అనుమతించబడింది, దీనికి ఈ పరిచర్యకి మేము ముద్ర వేస్తున్నాము, పరలోకం అంతా కూడా ఈ పరిచర్యను అంగీకరించారు అని ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. నిజంగా భూమి మీద దేవుని పరిచర్య చేయడానికి దేవుని అనుమతి, దేవుని అంగీకారం, పరలోకమంతా కూడా మరి ఒక అంగీకారము, దేవుని ముద్ర ఉండటం అనేది ఇలా ఉంటుందా అని నాకు ఆశ్చర్యం కలిగించింది, నాకు ఆదరణ కలిగించింది. తర్వాత ఈ స్థలంలోనికి మేము ఎప్పుడైతే వచ్చామో ప్రభు నాతో ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండమ్మా అని దేవుడు నాతో మాట్లాడాడండి. అదే నన్ను ఇప్పటి వరకు నడిపిస్తూ ఉంది. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండండి. అవును, యెహోషువ పాతుతో కూడా మోషే చనిపోయిన తర్వాత యెహోషువ
యెహోషువతో కూడా మోషే చనిపోయిన తర్వాత అంటారు, ప్రభు నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండు అని చెప్పని మరి 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. యెహోషువని కూడా నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండని మొట్టమొదట యెహోషువకి దేవుడు సెలవిచ్చిన మాట. అదే మాట మరి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిబ్బరం కలిగి ఉండమ్మా, ధైర్యంగా ఉండి నా కుమారి అని ప్రభు నాకు చెప్పి ఉండటం అనేది జరిగింది. అక్కడి నుంచి నేను నిబ్బరంగా ధైర్యంగా ఉండటం జరిగింది. అయితే ఈ స్థలం శక్తమైన స్థలం, ఈ స్థలం అంతా దురాత్మలతో నిండిపోయిన ఈ స్థలం అన్నమాట. ఎప్పుడైతే దైవ జనుల చేత నూనె వేసి ప్రతిష్ఠించారో ప్రభు పూర్తిగా వాటిని తరిమి వేశారు. మేము ఆ సంవత్సరం కూడా కొంత దినాలన్నమాట మేము కళ్ళతో చూసేవాళ్ళం. నా కళ్ళకు కనిపించేది, మా ఇంట్లో తిరుగుతున్నట్టు. మా పాప కూడా చూసింది, అమ్మ ఎవరో ఒక స్త్రీ ఇట్లా వెళ్ళినట్టుగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం పోరాడునది మనుషులతో కాదు కానీ దురాత్మ సమూహాలతో, ఇంకా పెద్ద పెద్ద దయ్యాలతో, దుష్టాత్మలతో.